హలో మిమ్మల్ని అండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలా కాకుండా రకరకాల స్పైసెస్తో ప్రత్యేకమైన పద్ధతిలో చేయడం ద్వారా ఎంతో ఫేమస్ అయిన 2 రకాల ఇడ్లీ రెసిపీస్ను ఈరోజు వీడియోలో చూద్దాం. సౌత్ ఇండియాలో బాగా పాపులర్ అయిన కాంచీపురం ఇడ్లీ చేయడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మినప్పప్పు ఇంకా 1.5 కప్పు వచ్చేలా బియ్యాన్ని కొలిచి తీసుకోండి. ఈ ఇడ్లీలు చేయడం కోసం మనం రెగ్యులర్గా వాడుకునే బియ్యాన్నే తీసుకోవాలి. ఇందులో అర స్పూను మెంతులు కూడా వేసి బాగా కడగాలి. 2-3 సార్లు నీటితో కడిగి 8 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టాలి. 8 గంటల తర్వాత నానిన బియ్యం మినపప్పుని మిక్సీ గిన్నెలో తీసుకొని చాలా తక్కువ నీరు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండేలా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు పిండినంతా బాగా కలిపి మూత మూసి రాత్రంతా కూడా పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి. మరుసటి రోజుకి పులిసిన పిండిని ఒకసారి బాగా మిక్స్ చేయండి. వాతావరణం చల్లగా ఉండడం కారణంగా పిండి మరీ ఎక్కువగా పులవలేదు. అయినప్పటికీ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం సరిపడ నీళ్లు పోసి ఒకసారి కలపండి. తర్వాత 1 స్పూను కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, 1 స్పూను శొంఠి పొడి, 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2-3 రెమ్మల వరకు కరివేపాకు వేసి అంతా బాగా కలపండి. ఇలా సిద్ధం చేసుకున్న పిండిని ఇడ్లీలా వేసుకోవడం కోసం కొద్దిగా వెడల్పుగా ఉండే డబ్బాలు కానీ ఇంట్లో ఉండే స్టీల్ గ్లాసులు కానీ తీసుకోవాలి. ఇప్పుడు పుల్లలు తీసేసిన విస్తరాకుని తీసుకొని స్టీల్ డబ్బా అడుగున అలాగే లోపల వైపు అంచులు కూడా కవర్ అయ్యేలా ఈ విధంగా అమర్చుకోవాలి. ఈ ఇడ్లీలు చేయడానికి ట్రెడిషనల్గా అయితే వెదురు బుట్టలు వాడతారు. కానీ అవి మనకు అందుబాటులో ఉండవు కాబట్టి నేనిక్కడ స్టీల్ డబ్బాలను వాడుతున్నాను. కావాలంటే మీరు ఇడ్లీ ప్లేట్స్నైనా వాడుకోవచ్చు. ఇడ్లీ ఉడికి పైకి పొంగినప్పుడు బయటికి రాకుండా ఉండడం కోసం ఇలా ఆకుల్ని కొద్దిగా పైకి ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకోవాలి. ఇలా డబ్బాల్లో పిండి వేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేయడం కోసం ఇడ్లీ పాత్రలో అడుగున స్టాండ్ను ఉంచి 300 ml వరకు నీళ్లు పోసి డబ్బాలను జాగ్రత్తగా గిన్నెలో సర్దుకోవాలి. ఇప్పుడు మూత మూసి మొదటి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, తర్వాత 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చాకును గుచ్చి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పచ్చిగా ఉన్నట్టయితే మరో 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. విస్తరాకులకు ఉండి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్తో, హెల్దీ స్పైసెస్తో, డిఫరెంట్ టేస్ట్తో కాంచీపురం ఇడ్లీ రెడీ అయ్యింది. పైన ఉన్న విస్తరాకుల్ని తీసేసి కావలసిన సైజులో ఇడ్లీని కట్ చేసి సర్వ్ చేయడమే. ఈ కాంచీపురం ఇడ్లీలను చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. కానీ నేనిక్కడ వెదురు బుట్టలకు బదులుగా స్టీల్ డబ్బాలు వాడడం తప్ప ఒరిజినల్ కాంచీపురం స్టైల్లోనే చేశాను. రెగ్యులర్గా చేసే ఇడ్లీని స్కిప్ చేసి ఓసారి ఇలా ట్రై చేయండి. వేడిగా ఉండగానే నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. ఇప్పుడు సౌత్ ఇండియాలో కేరళ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన రామేశ్వరి ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు చూసిన విధంగానే ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకున్నట్టే ఈ రామేశ్వరి ఇడ్లీని కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా, ఇడ్లీలంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేలా చేయడం కోసం ముందుగా గిన్నెలో అరకప్పు మినపగుళ్ళు, 1/2 స్పూను మెంతులు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 4-5 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 1 కప్పు ఇడ్లీ బియ్యం ఇంకా 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఇడ్లీ సాఫ్ట్గా రావడం కోసం ఇడ్లీ బియ్యం అయితే బాగుంటుంది. బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి 4-5 గంటల పాటు నాననివ్వాలి. 5 గంటల తర్వాత నానిన మినప్పప్పుని నీళ్లు లేకుండా మిక్సీ గిన్నెలో తీసుకొని సరిపడ కూలింగ్ వాటర్ను మాత్రమే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ వేడెక్కకుండా ఉండడం కోసం కూలింగ్ వాటర్ని వాడుకోవాలి. అయితే మినప్పిండిని సరిగా రుబ్బుకున్నామో లేదో తెలుసుకోవడం కోసం కొంచెం మినప్పిండిని నీళ్లు ఉన్న గిన్నెలో వేసి చెక్ చేసినట్టయితే పిండి ఇలా నీటిపై తేలుతుండాలి. ఇలా గ్రైండ్ చేసిన మినప్పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో బియ్యం కూడా వేసి కొంచెం బరక ఉండేలా బియ్యాన్ని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మీకు ఇడ్లీ బియ్యం కనుక అందుబాటులో లేకపోతే 2 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవచ్చు. కానీ మినప్పప్పు క్వాంటిటీ అయితే కొంచెం పెంచుకోవాలి. అప్పుడైతే ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు
పిండినంతా ఒకసారి బాగా కలిపి మూత మూసి రాత్రంతా పిండిని ఫర్మెంట్ చేయాలి. మరుసటి రోజుకి పిండి అంతా కూడా చక్కగా పులిసి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పిండి అంత పర్ఫెక్ట్గా పొంగలేదు, కానీ కొంచెం వేడిగా ఉండే వాతావరణంలో అయితే పిండి భలేగా పొంగుతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి కలిపి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం సరిపడా నీళ్లు పోసి కలపండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి పక్కనుంచండి. రామేశ్వరి ఇడ్లీల కోసం పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. తర్వాత రామేశ్వరి ప్రాంతంలో ఈ ఇడ్లీలు చేయడం కోసం ప్రత్యేకంగా మట్టి పాత్రలనే వాడతారు. అయితే మట్టి పాత్రలు అందరికీ అవైలబుల్లో ఉండవు కాబట్టి స్టీలు లేదా అల్యూమినియం గిన్నెలను వాడుకోవచ్చు. తీసుకున్న గిన్నెలో 250 ml దాకా నీళ్లు పోసి పైన ఇలాంటి చిల్లుల గిన్నెను సెట్ చేసి పైనుంచి కాటన్ గుడ్డను తడి చేసి ప్లేట్ పైన పరుచుకోవాలి. దానిపైన ఇడ్లీ పిండిని కాస్త మందంగా వెడల్పుగా ఊతప్పం మాదిరిగా పిండిని వేసుకోవాలి. అయితే రామేశ్వరి ఇడ్లీ మరీ మందంగా కూడా ఉండదండి. కేవలం 1/2 ఇంచు మందం వచ్చేటట్టుగా ఇడ్లీని వేసుకోండి. కావాలంటే మీరు ఇదే పిండిని ఇడ్లీ ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెను స్టవ్ మీద ఉంచి హై ఫ్లేమ్లో నీళ్లు మరిగేంత వరకు ఉంచి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకుని 7 నిమిషాల పాటు ఆవిరి మీద ఇడ్లీను ఉడికించాలి. 6 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో చాకును గుచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఉడికిన ఇడ్లీను క్లాత్తో సహా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా మెత్తగా మృదువుగా ఉండే ఈ రామేశ్వరి ఇడ్లీను నచ్చిన చట్నీతో సర్వ్ చేయడమే. ఈ ఇడ్లీలకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఇడ్లీ పొడి, గన్ పౌడర్ లాంటి వాటిలో నెయ్యి వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పుల్లగా కారంగా ఉండే ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తినేలా ఈ 2 పద్ధతుల్లో మీరు కూడా ఓసారి ఇడ్లీలను ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చే పద్ధతిలో చేసిన ఈ సౌత్ ఇండియన్ స్పెషల్ ఇడ్లీల రెసిపీస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.